మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డితో కలిసి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వాటర్ సప్లైలో భాగంగా 30 లక్షల మున్సిపల్ నిధులతో బోర్లు వేయించారు. అనంతరం 1వ వార్డులో 15వ ఆర్థిక సంఘం 5 లక్షల నిధులతో డ్రైనేజీ పనులు ప్రారంభించారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపల్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డితో పాటు రవీందర్ గుప్తా, కృష్ణ, శ్రీనివాస్, విశ్వరాజ్, నారాయణ గుప్తా, భగవాన్ రెడ్డి, ఉమర్, విజయ్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూప్రాన్ పట్టణంలో వేసవిలో నీళ్ళకి ఇబ్బంది కావద్దు అనే ఆలోచనతో ముందు జాగ్రత్తగా చర్యగా ఇక్కడ బోర్ వేపించడం జరుగుతుంది. ఈ బోర్ వేపించడం ఒకటే కాదు, ఇంకా ఎక్కడైనా ఎండాకాలంలో అందరికి తెలుసు నీళ్ళకి ఇబ్బంది అవుతాయి, గ్రౌండ్ వాటర్ తక్కువ అవుతుంది. మనకు వచ్చే మిషన్ భగీరథ నీళ్ళు కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఇప్పుడు. అందుకోసమే ఇంతకుముందు ఒక నెల కింద కూడా మేము మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాము. అప్పటికిప్పటికీ నీళ్లు చాలా తక్కువ చేసిరు అంటే అక్కడ అనుకున్నన్ని నీళ్లు లేవు అన్నందుకు ఈ విధంగా బోర్ వేసుకున్నాం. రేపు రాబోయే కాలం టైంలో కూడా తూప్రాన్లో ఎక్కడ ఏ అవసరం ఉన్నా దానికి ప్రత్యేకంగా మున్సిపాలిటీ నుంచి ఒక బడ్జెట్ పెట్టుకోరు. అది కాకుండా కూడా అది సరిపోకపోతే మాకు కూడా ఎస్డిఎఫ్ అనే ఒక బడ్జెట్ ఉంటుంది. అందులోకించి కూడా తీసి ఇక్కడ ఏ అవసరం ఉన్నా అది అవసరం తీర్చే విధంగా ఎవరికి కూడా నీళ్ళ ఇబ్బంది రాకుండా ఈ వేసవి కాలంలో అందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అది మాది, అది తీర్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇది ఒకటే కాదు, మొన్ననే మన దగ్గరికి ఏ సమస్యలు ఉన్నా అవన్నీ సమస్యలు తీర్చే విధంగా భూభారతి తీసుకొని ఆ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖ, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. వాళ్ళందరి దృష్టికి కూడా గజ్వేల్ సమస్యలు తీసుకొని పోయినాం. ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తామని, ఇంతకుముందు ఏ విధంగానైతే పాత ప్రభుత్వంలో మన అవసరాలు తీర్చే విధంగా అన్నీ అప్పుడు ఉండే, కానీ ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు